హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 128. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఇంకెందుకు లేట్, స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. జానకి, నువ్వు వచ్చి అడిగితేనే నేను పెళ్లికి ఒప్పుకున్నా. ఇప్పుడు ఈ పెళ్లి జరగాలంటే పెళ్లి తర్వాత నువ్వు హర్ష ఇంట్లో ఉండకూడదు, హర్షతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. మల్హోత్రా గారు ఆ రోజు చెప్పాను కదా, ఈ పెళ్ళైతే అంతా మీకు నచ్చినట్టే చేస్తాను, అడ్డు చెప్పను. ఈ పెళ్ళైతే మీ ఇష్టం. హర్ష గారు ఆ మల్హోత్రా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడుతున్నాడు. పెళ్ళైతే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలట. ఏం చూసుకుంటున్నారు? మార్నింగ్ మంగళ స్నానం చేయించారు జాను. పసుపు పోవట్లేదు, అదే చూస్తున్నా. ఏమైనా టిప్ చెప్పచ్చు కదా? హర్ష గారు, నాకు కోపం వస్తుంది. ఎందుకే కోపం? నన్ను పెళ్లి చేసుకోమన్నావు, మరి పెళ్ళంటే ఇవన్నీ ఉంటాయి కదే. అది అప్పుడు తెలీదు, ఇప్పుడు చూస్తుంటే కాలుతుంది. ఇలా ఇంకెన్ని రోజులు యాక్ట్ చేయాలి? జాను అంటూ జానకిని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేశాడు. ఏం చేస్తున్నారు? పిచ్చేమన్నా పట్టిందా? జాను, మంగళస్నానం అంట, చాలా బాగుంది, మనం కలిసి చేద్దామా? హర్ష గారు, మన అబ్బాయి కిడ్నాప్ అయ్యాడు అండ్ ఈ పెళ్ళి యాక్టింగ్ కాస్త గుర్తుపెట్టుకోండి. తెలుసులే బోయ్, నాకేం మెమరీ లాస్ లేదు అండ్ నీకులాగా పిచ్చలేదు అంటూ జానకి మొహానికి మొత్తం పసుపు రాసేస్తాడు. జానకి రియాక్ట్ అయ్యేలోపు జానకి మొహానికి తన మొహంతో రాసిస్తూ షవర్ ఆన్ చేస్తాడు. జాను, ఈరోజు మీకేదో అయ్యింది అంటూ హర్షని వెనక్కి నెట్టేస్తుంటే అంతలో హర్ష మొబైల్ రింగ్ అవుతుంది. హర్ష జానకిని అలానే లాక్ చేసి మొబైల్ తీసుకొని లిఫ్ట్ చేస్తాడు. హలో విశాల్ సార్, జెర్సీని చూశారంట సార్. వాట్? అవునా, నేను ఇప్పుడే వస్తున్నా. విశాల్, అడ్రస్ షేర్ చెయ్యి అంటూ కట్ చేసి జాను, బాబుని చూశారంట, క్విక్గా రెడీ అవ్వు అంటూ హర్ష బయటకు వచ్చేస్తాడు. ఇద్దరు 5 మినిట్స్లో రెడీ అయ్యి విశాల్ పెట్టిన ప్లేస్కి స్టార్ట్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ష్యూర్? మీరు చూసింది తననే కదా? బాగా చూసి చెప్పండి, ఇంకోసారి చూసి చెప్పండి అంటూ హర్ష ఎక్సైటింగ్గా అడుగుతున్నాడు. యా, ఐఎమ్ ష్యూర్, కన్ఫామ్గా ఈ బాబుకే అండి నేను ట్రీట్ చేసింది అంటూ కాన్ఫిడెంట్గా అంటున్న శాస్త్రని చూస్తూ జానకి శాస్త్ర దగ్గరికి వచ్చి శాస్త్ర చేతిని పట్టుకుంటూ, నా బాబు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడా? మీరు చూశారు కదా, చెప్పండి. వాడు అమ్మ కోసం ఏడుస్తున్నాడా, లేదంటే దిగాలుగా ఉన్నాడా? వాడికి తినిపించినా తినడు, బానే ఉన్నాడు కదా? డాక్టర్ గారు, ప్లీజ్ నా కొడుకు ఎలా ఉన్నాడో చెప్పండి అని అడుగుతుంది జానకి. మీ బాధ చూస్తుంటేనే తెలుస్తుంది, తల్లిగా మీరెంత బాధపడుతున్నారో. అమ్మ మనసు అర్థం చేసుకోవడం అమ్మను సృష్టించిన బ్రహ్మ వల్ల కూడా కాదు. మీ బాబుకి వైరల్ ఫీవర్ అటాక్ అయింది. హే డెవిల్, అసలే బాబీ ఏడుస్తుంది కదా, ఇంకా నిజాలు చెప్పి బాధ పెడతావా? నీకు కామన్ సెన్స్ లేదా? ఎవరమ్మా నీకు డాక్టర్ డిగ్రీ ఇచ్చింది? నిజాలు మాత్రమే చెప్తానని ఒట్టు పెట్టుకున్నావా? అన్నీ అబద్ధాలే కదా చెప్పేది నువ్వు. అభి, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? ఎప్పుడు ఎలా చెప్పాలో యాజ్ ఎ డాక్టర్గా మాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు. జానకి గారు, బాబుకి వైరల్ ఫీవర్, సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, నెగ్లెక్ట్ చేసేసరికి, మేబీ మీ మీద దిగులు వల్ల అనుకుంటా 3 days అవుతుంది. సో కాస్త కాంప్లికేట్ అయ్యింది. బట్ డోంట్ వరీ, 1 week మెడిసిన్ కంటిన్యూ చేస్తే నార్మల్ అవుతాడు. వాళ్లకు అదే చెప్పాను, మెడిసిన్ ఎలా వాడాలో చెప్పాను. మళ్ళీ 3 days తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలని చెప్పాను. వాళ్ళు 3 days తర్వాత వస్తాను అన్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు 3 days తర్వాత వస్తారు. మీరు దిగులు పడకండి. నాకు 1 hour ముందు తెలిసిన సిచ్యువేషన్ వేరేలా ఉండేది. నాకు తెలిసేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసారి వాళ్ళు వస్తే మీకు ఇన్ఫామ్ చేయడం కాదు, నేనే మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాను. నిజంగా వాడికి ఏం కాదు కదా? బానే ఉన్నాడు కదా? బాబీ, ఎవరిని ఏమంటున్నావు? వాడు ఫుల్ హుషారుగా ఉన్నాడు, నన్నే ఆడుకున్నాడు. అన్నీ బ్రోపోలికలే అనుకుంటా, అందుకే అలా ఉన్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయితే ఎలా ఉంటాడో. హర్ష, జస్ట్ మిస్ బ్రో. నేను ఆ రోజు బర్త్డే ఫంక్షన్కి వచ్చుంటే హీరోని చూసేవాడిని. ఈరోజు అంతా అయ్యేది కాదు. అయినా నాకు వాళ్ళని చూసినప్పుడే డౌట్ వచ్చింది. బాబు చూస్తే హీరో ఫేస్ కట్,
వాళ్ళు చూస్తే దొంగకోలు పట్టేలా ఉన్నారు. నేను అదే అడిగితే ఈ డాక్టర్ పాప ఉందిగా వచ్చి అంతా నాశనం చేసింది. అవి నన్నంటావేంటి? నాకు తెలుసా? అప్పుడు బాబు సిచ్యువేషన్ చూసి నిన్ను ఆపాను. అంతేకాని నాకు తెలుసా? అభి నువ్వేంట్రా ఇంకా అక్కడేం చేస్తున్నావు? రీసెంట్గా పెళ్ళయింది అన్నారు. అప్పుడే కిడ్స్ ప్లాన్ చేసావేంటి? బ్రో ఏం మాట్లాడుతున్నావు? అప్పుడే నాకు కిడ్స్ ఏంటి? అయినా మన ఏజ్ ఎంత? ఇప్పుడేగా వచ్చింది. టేక్ సమ్ టైం. నువ్వు వచ్చి రాగానే నన్ను విష్ చేయకుండా ఈ డెవిల్ దగ్గరికి వెళ్ళడం నాకు నచ్చలేదు బ్రో. షూ నిన్ను చూడలేదురా, ఆ టెన్షన్లో పట్టించుకోలేదు. అయినా ఇక్కడేం చేస్తున్నావు? హాహా నా కోసమే వచ్చారు హర్ష గారు. ప్రస్తుతం మీ ఫ్రెండ్ నాకు డ్రైవర్ జాబ్ చేస్తున్నాడు. హా మీరెవరు? మా అభిగాడి హర్ష బ్రో. ఆ డెవిల్ నాకేం కాదు, కాకపోతే మా అమ్మకి కోడలవుతుంది అంతే. అవునండి, ఆయన నాకేం కాదు, కాకపోతే నా మెళ్ళ 3 ముళ్ళు వేశాడంతే. అభి అన్న మాటకి సహస్ర, సహస్ర అన్నదానికి అభి ఇద్దరు ఒకరినొకరు మింగేసేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది. ఇద్దరి మధ్య చాలా స్టోరీ ఉంది. తీరిక మీ స్టోరీ వింటాను కానీ సహస్ర మాకు మీ హెల్ప్ కావాలి. తప్పకుండా మీరేం చెప్తే అదే చేస్తాను హర్ష గారు. అబ్బా లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు చెప్పిన పని చేస్తాను అన్నావు. హర్ష బ్రో నువ్వు గ్రేట్. ముందు అసలు ఏం జరిగింది? ఎందుకు వాళ్ళు బాబుని కిడ్నాప్ చేశారు? వాళ్ళ చావు దగ్గర పడి చేశారు. మా మీద పగ తీర్చుకోవడానికి వస్తున్నారు. బాబుని కిడ్నాప్ చేసి నాకు పెళ్లి చేయాలని కండిషన్ పెట్టారు అంటూ హర్ష స్టోరీ మొత్తం చెప్పాడు. వాట్? ఇలా కూడా కండిషన్స్ పెడతారా అంటూ సహస్ర వైపు చూస్తూ, దీన్ని కూడా కిడ్నాప్ చేసి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటే బాగుండు. హ్యాపీగా చేసేసుకుంటా. ఆ కిడ్నాప్ ఏదో నేనే చేస్తే పీడ పోతుందిగా అంటూ సహస్రను ఐమూలగా చూస్తూ అనుకుంటాడు. అభి ఆలోచన అర్థమైన సహస్ర, నువ్వు నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం కాదు, అంతవరకు వస్తే నా చేతులతోనే చేస్తా పెళ్ళి, అర్థమైందా అన్నట్టు చూస్తుంది సహస్ర. హీహీ ఇది అన్నంత పని చేసినా చేస్తుంది, అసలే దెయ్యం, పైగా దీంతో మనకు కయ్యం. బ్రో నువ్వేం దిగులు పడకు, నేను బుడ్డిగాని పట్టుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాను. వాడు కాసేపు ఉంటేనే అంత బాగుంది, అలాంటిది వాడిని మీరెంత మిస్ అవుతున్నారో ఐ క్యాన్ అండర్స్టాండ్. డోంట్ వరీ బ్రో. అండ్ హర్ష గారు మీరేం అనుకోకపోతే మీతో ఒక మాట చెప్పనా? మెయిన్ వన్ థింగ్, మీరు చెప్పిన స్టోరీ మొత్తంలో కాన్సులాట్ ఎవరైనా కానీ వాళ్ళు మీతోనే ఉన్నారు, మీ వెనకే తిరుగుతున్నారు. లేదంటే మీ ఎవ్రీ స్టెప్ వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ సదరు షాడో అనేవాడు మీతోనే ఉన్నాడు. ఆర్ హెల్స్ మీకు బాగా తెలిసినవాడు. డెవిల్ నీ ఆఫ్ నాలెడ్జ్తో ఏదంటే అది చెప్పకు. హర్షబ్బో వర్రీ అవ్వకండి, నేను హెల్ప్ చేస్తాను. అవును హర్ష గారు, మేము హెల్ప్ చేస్తాం. మా హెల్ప్ మీకు తప్పకుండా ఉంటుంది. ఇదేంటి ఇది మా హెల్ప్ అంటూ నన్ను దాంతో కలుపుతుంది, ఏదో పులిహోర కలిపేసినట్టు. అభి దీన్ని అస్సలు నమ్మకు. దీనికి సైకిల్ దూరే గ్యాప్ ఇస్తే కార్ని తీసుకెళ్తుంది. లేదు శాస్త్ర అభి చెప్తుంది కరెక్ట్. ఇది చేసేవాళ్ళు ఎవరైనా కానీ మాతోనే ఉన్నారు. అందుకే ఈ పెళ్లి నాటకం వాళ్ళని నమ్మించడానికి ఇంత చేయాల్సి వస్తుంది. నువ్వు అని ఎవరిని పాయింట్అవుట్ చేయలేము. కళ్ళ ముందే ఉన్న సాక్ష్యం లేక, నిజాన్ని ప్రూవ్ చేయలేక సైలెంట్గా ఉన్న ఆ ఎవిడెన్స్ నాకు దొరికిన రోజు ఉంటుంది వాళ్ళకి. ఎనీవేస్ సహు నాకు ఆ హెల్ప్ చేయి. అభి కేర్ఫుల్ అంటూ హర్ష చెప్పి జానకిని తీసుకొని బయటకు వస్తాడు. హర్ష గారు అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు మనతోనే ఉన్నారా? శాస్త్ర చెప్పింది నిజమా? ఎవరండి? నాకెందుకు చెప్పలేదు? జాను సాక్ష్యం లేకుండా నిందను వేయడం తప్పు, సాక్ష్యం దొరికాక ఆగడం తప్పు. ఇప్పుడు నన్నేం అడక్కు. 2 days వెయిట్ చేస్తే అన్ని నిజాలు తెలుస్తాయి. సార్ సిగ్నల్ క్రాస్ చేసేశారు, ఇప్పుడు ట్రాఫిక్ ఫైన్ పడుతుంది కదా అంటూ విశాల్ అంటాడు. విశాల్ అన్నదానికి హర్ష షాక్గా కారాపేస్తాడు. సార్ ఇప్పుడు నేను అన్నదానికి నన్ను తిడతారా? విశాల్ యు మేడ్ మై డే. విశాల్ ఆ రోజు కార్ అడ్రస్ ఫేక్ అనే కదా మనం ఆగిపోయింది. ఆ రోజు టెన్షన్తో డ్రైవ్ చేసిన వాళ్ళు కన్ఫామ్గా ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసే ఉంటారు. అంటే ఆ కార్ ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసిన వీడియో ఉంటుంది కదా, అన్నీ కలెక్ట్ చేస్తే ఆ కార్ క్రాస్ అవన్నీ సిగ్నల్ లొకేషన్ చూస్తే తెలుస్తుంది కదా. నువ్వు ముందు ట్రాఫిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ట్రాఫిక్ ఫుటేజ్ తీసుకురా. సార్ మీరు చెప్పినట్టే మన ఇంటి నుంచి 4 sides ఉన్న రోడ్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయమంటారు?
న్యూస్ ఛానల్స్లో డిబేట్ పెట్టమంటాను. ఫస్ట్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయి అంటూ హర్ష అనేసరికి విశాల్ కనెక్ట్ చేశాడు. హర్ష ఒక్క ఫుటేజ్ క్లియర్గా చూస్తున్నాడు. విశాల్ స్టాప్ ఇట్, హియర్ దిస్. కాన్ఫిట్ ఈ రూట్లోకి వెళ్ళింది. విశాల్ నువ్వో పంచేయి, ఈ రూట్లో సిటీ అవుట్స్కట్ వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి, క్విక్, మనకు టైం లేదు. మీకే సార్ బాగానే చెప్తున్నారు, అక్కడ తిరగలేక చేస్తున్నా, మీరేమో మళ్ళీ పెళ్ళికి రెడీ అయ్యారు. ఓ పంచే విశాల్, నువ్వు చేసుకో, దూల తీరిపోతుంది. ఇక్కడ మీ మేడంతో ఈ ఆడలేడీస్ మామూలు వాళ్ళు కాదు. ప్రేమ కంటే అనుమానం ఎక్కువ. పెళ్లి చేసుకోండి అంటూ ఫస్ట్ నుంచి నన్ను చావదొబ్బింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా పెళ్ళికి రెడీ అవుతున్నారు, బాగున్నారు అని టార్చర్ చేస్తుంది. అందుకే పెళ్ళాలను పెళ్లి చేసుకోకూడదు. నా అనుభవంతో చెప్తున్నా, ఎవరైనా హ్యాపీగా వినండి, వింటే బాగుపడతారు. సార్, పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్తే ఎవరు వినరు. పెళ్లికి ముందు పెళ్ళం అంటే ఏదో అనుకొని పెళ్లి చేసుకుంటాం. పెళ్లి తర్వాత ఇదే పెళ్ళం వద్దు బాబోయ్ అంటాం. మహి అప్పుడు దేవత, ఇప్పుడు రాక్షసి. నేనేం చేయకపోయినా రిపీట్ డైలాగ్. నువ్వు మారిపోయావు విశాల్. ఇదే మాట నాకు నరకం చూపిస్తుంది. మహి, విశాల్కి నువ్వు నరకం చూపిస్తున్నావట. అమ్మో వచ్చిందా అంటూ వెనక్కి తిరిగి, సార్ ఇప్పుడు కూడా నన్ను ఏడిపిస్తారా అంటూ వెళ్ళిపోతాడు విశాల్. హర్ష గారు, ఏమైనా తెలిసిందా లేదా? అదే పనిలో ఉన్నా జాను, ఈవినింగ్కి తెలుస్తుంది అనుకుంటున్నా. కిందేమవుతుంది? ఎవరికి డౌట్ రాలేదు కదా? బాగానే మేనేజ్ చేస్తావా? చేశాను, కానీ మిమ్మల్ని అడుగుతున్నారు. మీకు పసుపు రాయాలంట, నాకు నచ్చలేదు. అప్పుడు పెళ్ళి అంటే చేసుకోండి అన్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది. త్వరగా బాబుని కనిపెట్టండి, నేను చూడలేకపోతున్నా. మీ పక్కన నేను కాకుండా ఇంకెవరున్నా నేను చూడలేను, ఒప్పుకోను. జెలసి క్వీన్, కాస్త ఓపిక పట్టు. అయినా ఎందుకే జెలస్? మన పెళ్ళి 2 సార్లు అయినా మనం ఇదంతా మిస్ అవుతున్నానే ఉన్నాం. కాబట్టి నన్ను కాస్త ఎంజాయ్ చేయనివ్వవే. నేను వెళ్తాను, వచ్చేయి. జానకి అల్లుడు గారు కూడా పెళ్లికి సిద్ధమయ్యారు. బాబు కోసం ఏం ప్రయత్నం చేయడం లేదా? నాన్న, నువ్వు చూస్తున్నావుగా, ఎంత ప్రయత్నించినా బాబు దొరకడం లేదు. ఇంతకంటే మాకు వేరే మార్గం లేదు నాన్న. అక్కడ బాబు ఎలా ఉన్నాడో అని భయంగా ఉంది. భయపడకు, బాబుకేం కాదు జాను, వాడు క్షేమంగా ఉంటాడు. జానకి, పెళ్లి తర్వాత నువ్వు నాతో వస్తున్నావు. ఇంక ఇక్కడ వద్దు. నేను చెప్పేదానికి నువ్వు ఒప్పుకో. నువ్వు ఇంట్లో బాధలు పడ్డం నేను చూడలేను. నాన్న, నువ్వు టెన్షన్ పడకు. అసలు ఈ పెళ్ళంతా కూడా నిజం కాదు, నాటకం మాత్రమే నాన్న. హర్ష గారు అంత తేలిక పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నావా? ఆయనే నన్ను దీనికి ఒప్పించారు. వాళ్ళ దారిలో వెళ్తేనే బాబు దొరుకుతాడు అని ఇలా చేస్తున్నాం. పెళ్లిలోపు బాబును పట్టుకుంటాం. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు. మా మధ్య గొడవలు కూడా నిజం కాదు, అంతా నాటకం. నాన్న, నువ్వేం దిగులు పడకు. జానకి, నువ్వు చెప్పేది నిజమైతే మంచిదే, కానీ పెళ్లి కూతురు. అయ్యో నాన్న, తను కూడా మాకు హెల్ప్ చేస్తుంది. నేను అడిగిన వెంటనే ఒప్పుకుంది. కాకపోతే వాళ్ళ నాన్నకే తెలీదు. ఈ పెళ్లిలోనే కౌముది ప్రేమించిన అబ్బాయికి తనకు పెళ్లి చేసేస్తున్నాం. వాళ్ళ నాన్న వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు, మేమే చేస్తున్నాం. వృషభ్ అని చాలా మంచి అబ్బాయి. ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దు అన్నారు మీ అల్లుడు గారు. నీ బాధ చూడలేక నీతో అన్నాను. నువ్వెవరితో అనుకు, సరేనా? పిచ్చి జానకి. నేనెందుకంటాను జానకి? నా కూతురు సంతోషమే నాకు కావాలి. సరేనన్నా, నేను వెళ్తాను, మీరు కూడా రండి అంటూ జానకి కిందకు వెళ్ళిపోతుంది. హర్ష, నువ్వు వెనక ఉండి ముందు ఇంత నాటకం ఆడిస్తున్నావా? నిన్ను తక్కువ అంచనా వేశాను. నాడు మొదలు నేటి వరకు శ్రావణి చావుకి కారణమైన నీ మీద పగతోనే ఉన్నాను. మీ మధ్య షాడోలా, మీ నీడలా ఉండి దేనికి నిన్ను జానకిని విడదీయడానికి నువ్వు అనుకుంది ఏం జరగనివ్వను. ఈ షాడో జరగనివ్వడు. కోపంగా అనుకుంటూ సదరు హరికృష్ణ కమ్ షాడో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హర్షను అక్కడే పీటలపై కూర్చోపెట్టి ఉంటే హర్షకు పసుపు రాస్తున్నారు. తెల్లని చెంపలకు తాకిన పసుపు ఇంకా పచ్చగా మెరిసిపోతుంది. నేను నటిస్తున్నా, కానీ ఇలా హర్ష గారి పక్కన ఉండడం నా వల్ల కాదు. ఈ పసుపు చేరాల్సింది నన్ను కాదు, జానకి గారినే చేరాలి. జానకిని కూడా హర్షకి పసుపు రాయమంటే జానకి బాధ ప్లస్ కోపం కలిపి వస్తుంటే హర్ష వాళ్ళ దగ్గరికి వస్తుంది.
హర్ష దగ్గరికి వచ్చి హర్ష చెంపకు పసుపు రాసి వెళ్తున్న జానకి కాలికి హర్ష కాలు తగిలేసరికి హర్ష ఒళ్ళోకి పడుతుంది జానకి. అలా పడేసరికి జానకి చేతుల్లో ఉన్న పసుపు మొత్తం జానకి మీదే పడిపోతుంది. హర్ష జానకి వైపు చూసి ఐవింగ్ చేస్తాడు. హర్ష కావాలని చేశాడని అర్థమైన జానకి హర్ష నవ్వుకి చిన్నగా నవ్వుతుంది. సార్, ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేశాను. విశాల్, అన్ని క్యాంప్స్లో 11 తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ సపరేట్ చేయి అంటూ ఆ ఫుటేజ్ మొత్తం చూస్తున్నారు. కార్ సిగ్నల్ క్రాస్ చేసిన వీడియో చూస్తూ ఆ కార్ని ఫాలో అవుతున్నారు. విశాల్, ఈ సిగ్నల్ని క్రాస్ చేయలేదంటే కార్ ఈ లొకేషన్ మధ్యలోనే ఉంది. సార్, అక్కడ ఎక్కడ సెర్చ్ చేస్తాం? ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ వాళ్ళని చూసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫొటోస్ పట్టుకొని అక్కడ సెర్చ్ చేస్తే చాలు. నేను వస్తాను పద. ఈ రోజుతో వాళ్ళ స్టోరీ కంప్లీట్ అవ్వాలి అంటూ హర్ష, జానకి, విశాల్ ముగ్గురు కార్లో స్టార్ట్ అవుతారు. అక్కడ హర్ష వాళ్ళు అందరూ తారా, కరణ్ ఫొటోస్ పట్టుకొని అక్కడ వాళ్ళని మొత్తం అడుగుతున్నారు. మొత్తం అరగంట నుంచి జల్లెడ పడుతూనే ఉన్నారు. మేడం, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారా? అరే, వీళ్ళు నేను చూశాను. ఈ అబ్బాయి నాకు తెలుసు. ఓ రోజు మాతో గొడవ కూడా అయ్యింది. ఆ మాటకు ముగ్గురు అక్కడికి వస్తారు. ఎక్కడ చూశారు చెప్పండి అంటూ అడుగుతారు. ఆమె అడ్రస్ చూపించేసరికి ముగ్గురు కూడా పరుగులు లోపలికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ హౌస్ అంతా ఖాళీగానే ఉంది. సార్, ఇక్కడెవరూ లేరు. వాళ్ళకి మనం వస్తున్నట్టు ముందే తెలుసా? చా అంటూ హర్ష స్ట్రైట్ అవుతుంటే, హర్ష, మాకోసమే చూస్తున్నావా అంటూ వస్తుంది తార. తారాన్ని చూసిన హర్ష పిడికిలి బిగిస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నా జోలికే వస్తావే? ఆ రోజే నిన్ను చంపకుండా తప్పు చేశాను అంటూ తార పీకను పట్టుకుంటాడు హర్ష. హర్ష, నువ్వు నన్ను తాకినందుకు హ్యాపీ ఫీల్ అవుతాను, కానీ నాకేమవుతుందో అని భయపడను. బికాస్ స్టిల్ ఐ లవ్ యూ హర్ష. నువ్వు కాదు అన్నా నిన్నే కావాలనుకున్నా నువ్వు కాదు అన్నావని పంతం కోపం నన్ను నీ మీద పగ తీర్చుకోమన్నాయి. కానీ నా ప్రేమ ముందు ఈ పగ చాలా చిన్నది. స్టిల్ ఐ లవ్ యూ హర్ష. ఏయ్, కాస్త ఆడపిల్లలా మాట్లాడవే. నీకెన్నిసార్లు చెప్పాను? కానీ స్టిల్ యూ నాట్ చేంజ్. తార, మర్యాదగా చెప్పు, నా కొడుకెక్కడా? హా, ఇది మల్లెల మాసమని, ఇది వెన్నెల వెలి అని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది అంటూ సాంగ్ సింగుతూ నవ్వుతుంది. కానీ మీరు లేట్ చేశారు, అందుకే బాబు పారిపోయాడు. తారా అంటూ కోపంగా తారా మీదకు వెళ్తుంటే జానకి వెళ్ళి ఆపుతూ, తారా ప్లీజ్, నా కొడుకు నాకు చూపించు. తారా, వాణ్ణి చూడాలని ఉంది. ప్లీజ్ తారా, నువ్వు ఆడదానివే కదా, నా బాధ అర్థం చేసుకోతారా? అవును, నేను ఆడదాన్నే, కానీ అది నీ మొగుడికి తెలియడం లేదు. చూసావు కదా, 32, 26, 32 మిస్ ఇండియా మెజర్మెంట్స్. నీకన్నా కలర్ ఎక్కువే, ఆస్తి అంతస్తు అన్నీ ఎక్కువే. నీకంటే నాకేం తక్కువని కాదని నిన్ను కావాలనుకుంటున్నాడు. నీకోసం నన్నెంత బాధ పెట్టాడు. ఇప్పుడు నువ్విలా మళ్ళీ నా జానునేమైనా అంటే మాత్రం నువ్వు నాకు అనడానికి కూడా మాటలు రావట్లేదే. ఇలా కూడా ఉంటారా అని నిన్ను చూస్తే తెలుస్తుంది. పెళ్ళైతే మారుతావనుకున్నా, కానీ స్టిల్ యూ డోంట్ చేంజ్. హాహా, పెళ్లివాడితో నాకు తాళి కట్టి అది పెళ్ళి అంటావా? నేను కావాలి అనుకుంది నిన్ను హర్ష, నాకు కావాల్సింది నువ్వు. నీకు తెలుసా, ఇంతవరకు వాణ్ణి నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ అయినివ్వలేదు. ఇప్పటికీ నీకోసమే ఉన్నాను. నన్ను అర్థం చేసుకో హర్ష. ఈ జానకి, శ్రావణి, కౌముది అందరూ నా తర్వాత వచ్చారు. కానీ నన్ను కాదని ఆ జానకిని పెళ్లి చేసుకున్నాం. శ్రావణి అంటే పోయింది. ఇప్పుడు నా చెల్లి కౌముది. నేను చూస్తూ ఉండాలా? నీకు కొడుకు కావాలంటే నేనున్నాను కదా హర్ష. ఛా, ఏయ్ సిగ్గులేందానా, కాస్త ఆడపిల్లలా ఉండవే. తారా, ఈరోజు నా కొడుకు నాకు దొరక్కపోతే నువ్వు నా చేతుల్లో చేస్తావు. ఆ కరణ్ గాడిని తీసుకురమ్మని చెప్పు. అంతలో తారా మొబైల్ రింగ్ అవుతుంది. హర్ష, నీకోసమే కాల్ వస్తుంది అంటూ నవ్వుతూ లిఫ్ట్ చేస్తుంది. షాడో. హర్ష, బాబు కైసే హో? బాగున్నావా? కొడుకు దొరికాడా? హర్ష, నన్నే ఇంత మోసం చేస్తావా? జానకి, నీ కొడుకంటే అసలు ప్రేమ లేదు. మొగుడి మీద ఉన్న ప్రేమ కూడా కన్నా కొడుకు మీద లేదా? మొగుడి కోసం ఇంత పెద్ద పెళ్లి నాటకం ఆడి నన్నే మోసం చేస్తావా? వెళ్ళు జానకి, వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ కొడుకు చావు వార్త విందు.
ప్లీజ్ ప్లీజ్ అలా అనుకు. వాడినేం చేయకు. కావాలంటే నన్నేమైనా చెయ్యి. జానకి నాకు నువ్వు కానీ, నీ కొడుకు కానీ అవసరం లేదు. కేవలం నీ మొగుడు నీకు దూరం అవ్వడమే కావాలి. నీ మొగుడు మాటలు నమ్మి దొంగ పెళ్లి నాటకం ఆడితే ఇప్పుడేమైంది? మామా, ఏంటి సైలెంట్ అయ్యావు? నాకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నావు కదా, పర్లేదు, వరుస కలపచ్చు. నిన్ను పట్టుకోవడం నాకు లెక్క కాదు, కష్టం కాదు. ఇప్పటికీ ఛాన్స్ ఇస్తున్నాను. బాబుని అప్పగించి మర్యాదగా అన్నీ వదిలే. హర్ష, నువ్వు నన్ను పట్టుకోలేవు. పట్టుకున్నా నీ కొడుకు నీకు దొరకడు. ఎన్ని ప్లాన్స్ వేశావు, కానీ చూసావు కదా నేను ఎలా కనిపెట్టానో. చెప్పాను కదా, నేను నీ షాడో, మీ వెనకే ఉంటాను. జానకి, నువ్వు చెప్పిన టైంకి హర్ష పెళ్లి జరగాలి. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు ఆ కౌముది కాదు, ఈ తార. అవును, హర్ష తార మెళ్ళలో తాళి కట్టాలి. డెసిషన్ నీది కాదు అంటే నేను చెప్పిందే లేదు. హర్ష, విన్నావు కదా, ఇప్పుడు ఆ దొంగ పెళ్లి కాదు. నువ్వు నన్ను నిజమైన పెళ్లి చేసుకోవాలి. నన్ను పెళ్లి చేసుకోవాలి. నాకు పెళ్ళైందని ఫీల్ అవ్వకు హర్ష. ఈ పేపర్స్ చూడు. ఉల్లాస్ నాకు డివోర్స్ ఇస్తూ సైన్ చేశాడు. ఇప్పుడు మనం నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. హర్ష, ఇప్పుడు వెళ్దామా? అక్కడ మనకి చాలా పనుంది. జానకి, నన్ను మళ్ళీ పెళ్లి కూతుర్ని చేయాలి పదా. అప్పటిలా ఈ పెళ్లి ఆగదు అంటూ నవ్వుతూ తార బయటకొస్తుంది. చా, వాళ్ళకి విషయం ఎలా తెలిసింది? సరిప్పుడు ఏం చేయాలి? జస్ట్లో మిస్ అయ్యారు అంటూ హెయిర్ వెనక్కి అనుకుంటున్న హర్ష కళ్ళు కోపంతో ఎర్రగా అవుతున్నాయి. హర్ష గారు, ఇప్పుడు మనకి వేరే దారి లేదు. ఈ పెళ్ళి ఆపడం మన వల్ల కాదు హర్ష గారు. జాను, డోంట్ గివ్ అప్. ఏదో ఒక వే ఉంటుంది. లెట్ మీ థింక్. ముందు పదండి అంటూ జానకికి ధైర్యం చెప్తున్నాడు. కానీ తన ముందు అంతా శూన్యంలానే ఉంది. అంత సీక్రెట్గా ప్లాన్ చేసినా కూడా అది వాళ్లకు తెలియడం అంతా కూడా తన నెగ్లిజెన్సీ అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. తారాని తీసుకుని ముగ్గురు ఇంటికి వస్తారు. తారాను అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిన్న, దీన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు? కనిపించిన వెంటనే చంపకుండా అసలు ఎందుకు వదిలేశావు? మావయ్య, నన్ను చంపేస్తే రేపు మీ హర్షబాబు ఎవరి మెళ్ళో తాలి కడతాడు? జానకి అక్క, చెప్పవేంటి? కౌముది సిస్, ఇక్కడే ఉన్నావా? వారేవా, ఏమైనా యాక్టింగ్ చేస్తున్నావా? బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలు, ఇంకా పెళ్లి కూతురుగా హర్షని పెళ్లి చేసుకున్నట్టు బాగానే చేస్తున్నావు. తారా, నటించడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? లేదు బాబాయ్, నిజం. నీ కూతురు నిన్ను మోసం చేసి వాళ్లకు సాయం చేస్తుంది అంటూ మల్హోత్రకి అంతా చెప్పేస్తుంది. కౌముది, నన్నే మోసం చేస్తావా? పెళ్లి పేరుతో ఆటలాడుతావా? నా కలలు నాశనం చేశావు కదే. బాబాయ్, మీ కలలు ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు అందరూ వినండి. పెళ్లికి పెళ్లి కూతురు మారిపోయింది. తార అంటే నేనే, అది నేనే అంటూ పాడుకుంటూ జానకి, నాకు రూమ్ చూపించు అంటూ ఆర్డర్ వేసి వెళ్తుంది. కౌముది, ఇన్ని రోజులు యాక్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంక అవసరం లేదు. నిజం బయటపడింది. మీ పెళ్ళి నీకు నచ్చిన వాడితో నేను జరిపిస్తాను. హాహా, నీ పెళ్ళి నువ్వు ఆపలేకపోతున్నావు. నా కూతురి పెళ్ళి జరిపిస్తావా హర్ష? నిన్ను అల్లుడిని చేసుకోవాలన్న నా కల నాశనమైంది. పర్లేదు, ఏదేమైనా జానకి బాధపడుతుంది, అది చాలు. నువ్వేంటే నన్నే మోసం చేస్తావా? ముందు పదవే. అక్కడే ఉండి నా పరువు తీసిన చాలు అంటూ కౌముదిని లాక్కుంటూ తీసుకెళ్తున్నాడు. చిన్న, ఇప్పటి వరకు పెళ్ళి ఓ నాటకం అన్నావు, కానీ ఇప్పుడు నిజంగా పెళ్ళి అంటుంది ఆ తార. ఇప్పుడు మనమేం చేయలేమా? డాడ్, ఇంకా 2 days టైం ఉందిగా. అంటే ఆ లోపు ఏమైనా అవ్వచ్చు. జరిగేదాన్ని మార్చడం మన చేతుల్లో లేదు. పేషెన్స్గా ఉండండి అంటాడు హర్ష. సో తార తన మెళ్ళో హర్షన్ని తాళిగట్టమంటుంది. ఇక హరికి జానకి విషయం చెప్పేసింది. షాడో హరి అనేది కూడా అందరికీ రివీల్ అయిపోయింది. ఆల్రెడీ అందరికీ గెస్సే, కానీ రివీల్ అయిపోయింది. సో మరి తర్వాత ఏం జరగబోతుంది? మరి జెర్సీని పట్టుకుంటారా? తార మెళ్ళో హర్ష తాళి కడతాడా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.